ఒక విశ్వాస దైవ సన్నిధి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటా కదా, ఈరోజు కూడా చెప్తా. ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియన్ ఫెయిత్ అండ్ నాన్ క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ దిస్. అండ్ దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టియన్ అండ్ నాన్ క్రిస్టియన్ ఫెయిత్. ఎన్నో తేడాలు ఉన్నాయి క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవేతర విశ్వాసానికి. దాంట్లో ఒకటి ఏంటంటే, నాన్ క్రిస్టియన్స్ గో టు ద టెంపుల్ బట్ క్రిస్టియన్ క్యారీస్ ద టెంపుల్. క్రైస్తవేతరుడు దేవాలయం దగ్గరికి వెళ్తాడు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన క్రైస్తవుడు దేవాలయాన్నే మోస్తాడు. 1 కొరింథీ 3:16 మనం చూస్తాం. నో యీ నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెలెత్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఎవరీ బిలీవర్ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రతి విశ్వాసి దేవాలయం, ప్రతి క్రైస్తవ ఇల్లు దేవాలయం. అయితే మరి ఇక్కడ మందిరం కిందకి వస్తున్నాం బ్రదర్ అంటే, ఇట్స్ ఎ కార్పొరేట్ టెంపుల్ ఆఫ్ గాడ్. నా మందిరము సమస్త జనులకు. కానీ ఎవరైనా రోజు రావచ్చు. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి రాలేరు కదా. ఎవరైనా వచ్చి మీ ఇంట్లో మేము ఇంటికి ప్రార్థన చేసుకుంటామన్నా అక్క అంటే వాళ్ళు ఏం చెప్తారు? వద్దులేనా, మీ ఇంట్లోనే ప్రార్థన చేసుకోండి, కావాలంటే మేమే వచ్చి మీ ఇల్లు తాళం తెచ్చి శుభ్రం చేస్తాము అలా. ఎవరు విల్ ఎంటర్టైన్ అదర్స్. వేరే వారిని ఎవరు ఎంటర్టైన్ చేస్తారు? ఎవరు ఎంటర్టైన్ చేయరు. కనుక అందరి కొరకు అందుబాటులో ఉండటానికి కొరకు దేవాలయం అనేది లేదా దేవుని నివాస స్థలం ఏర్పాటు చేయబడిందని మనకు పరిచయం.